నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ రోజు రోజుకి అంటే కిందకి దిగజారుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాము, అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువ కప్పుకుంది. అయితే ఈ రోజు కూడా 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి దీని గురించి మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతుందేమో, పార్టీ మనుగడ ఇంకా తెలంగాణలో కనిపించదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసాము, అప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు. అండ్ ఇప్పుడు కూడా చూస్తుంటే 6 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ 6 ఎమ్మెల్యేలు? ఎందుకు మరి బీఆర్ఎస్ నుంచి అంటే అధికారంలో లేదని చెప్పేసి కాంగ్రెస్లోకి వస్తున్నారా ఏంటంటారు మరి? సో ఒకటమ్మా, అధికారంలో లేదని రావడం ఒకటి, ప్లస్ ఏదైతే ఒక కేసీఆర్ ఆ 10 ఏళ్ల పాలనలో తన నియంతృత్వ పాలన, అంటే కనీసం కొంతమంది ఎమ్మెల్యేలు కలవకుండా, కొంతమంది ఏకఛత్రాధిపత్యంగా కేవలం ఫామ్ హౌస్కి ఆయన పరిమితమై సాగించిన పరిపాలన కొంతమంది నచ్చక. సో ప్లస్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అధికారం అనేది ఆక్సిజన్ లాంటిది ఏ రాజకీయ నాయకుడి కన్నా. సో అధికారం కోసం ఏది ఉంటే అక్కడ ఉంటే మనకి మన నియోజకవర్గానికి పనులు చేసుకోవచ్చు, ప్లస్ మనం ఏదైనా వ్యక్తిగతంగా కూడా లబ్ధి పొందొచ్చు అనే భావంతో కూడా కొంతమంది ఉంటారు. ఈ విధంగా రకరకాల కారణాలతోటి పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఏ విధంగా ఓడిపోయింది, ఆయన అయితే ఎక్కడ మన ఏదో కేసీఆర్ గారు ఉట్టికి ఎగరలేనివాడు ఎక్కడో ఏదో కైలాసానికి ఎగిరినట్టుగా ఇక్కడ సొంత రాష్ట్రంలోనే ఇంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో, లేకపోతే ఇంత వ్యతిరేకత ఉంది ప్రజాప్రతినిధుల్లో కార్యకర్తలు అని గమనించకుండా ఆయన ఎక్కడో ఆకాశానికి నిచ్చినేసి ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి సో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఏదైతే ఒక ఎమోషనల్ మీద పార్టీ పునాదుల మీద పార్టీని నిర్మించారో, ఒక సెంటిమెంట్ మీద పార్టీ నిర్మించారు, ఆ సెంటిమెంట్ని కూడా కిల్ చేసేసాడు ఆయన. సో తెలంగాణ రాష్ట్రీయ పార్టీ అన్నదాన్ని ఏ విధంగా బీఆర్ఎస్గా మార్చిన తర్వాత సెంటిమెంటు పోయింది, ఆ యొక్క తెలంగాణ ప్రజలతో ఆ అటాచ్మెంట్ పోయింది పార్టీకి. సో ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టుగా ఇవన్నీ కూడా కారణాలే. సో ఈ రోజున పోనీ అధికారంలో పోయిన తర్వాత కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఏదన్నా ఎక్కడైనా ఇటు పాలకపక్షానికి ఉపయోగపడేలాగా, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా కొంచెం మంచి మంచి సలహాలు ఇస్తూ ఆ విధంగా ఉంటే బాగుండేది. చింత చచ్చినా కూడా పులుపు చావలేదనే చందనంగా ఇటు రేవంత్ గారిని విమర్శించడం, రేవంత్ గవర్నమెంట్ని విమర్శించడం, కాంగ్రెస్ని విమర్శించడం, రెండోది ఎక్కువ రోజులు ఉండదు ఈ గవర్నమెంట్ పడిపోద్ది పడగొట్టేద్దామని ఇటువంటి ఒక పిచ్చి ప్రలాపంతో కాంగ్రెస్ వాళ్ళకు కూడా చిర్రెత్తినట్టుంది. వాళ్ళు కాస్త ఆపరేషన్ హస్తం దాన్ని కాస్త ముమ్మరం చేశారు. చూశారు, ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక 6 రెడీగా ఉన్నారు. ఇవాళ రాజేంద్ర నగర్కి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాష్ గౌడ్ గారు ఇవాళ జాయిన్ అవుతున్నారు. అలాగే శేర్లింగంపల్లికి ఎమ్మెల్యేగా ఉన్న అరికిపూడి గాంధీ గారు రేపొద్దున జాయిన్ అవుతున్నారు. సో యాక్చువల్గా 6 అయితే రెడీగా ఉన్నారమ్మా. సో 6 ఒకేసారి చేరతారు అనుకున్నారు, కానీ వాళ్ళ వ్యక్తిగత కారణాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన మంచి టైం చూసుకోవడం వల్ల వివిధ డేట్లలో జాయిన్ అవుతున్నారు. సో వీళ్ళు కాకుండా ఇంకొక 4 కూడా రెడీగా ఉన్నారు. సో అది కాకుండా నిన్న మొన్నటి వరకు అధికార పక్షంలో ఒక హవా నడిపించిన ఒక ఎమ్మెల్సీ కూడా వెళ్ళిపోతాకు సిద్ధమయ్యాడు. సో మొత్తం మీద ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఈ 24 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. అది అయ్యి లోపలనే ఈ యొక్క పూర్తిగా బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయాలని రేవంత్ గారు కంకం కట్టుకున్నట్టుగా ఉంది. సో ఏదైతే ఈ రోజున వాళ్ళకు ఉన్న 38 స్థానాల్లో ఆల్రెడీ ఒక 7 వెళ్ళిపోయారు, ఇంకొక 6 వెళ్ళబోతున్నారు. సో మొత్తం మీద ఒక 26 మందిని, ఇప్పుడు 13 మంది అవుతున్నారు, ఇంకొక 13 మందిని కానీ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా ఒక ఏదైతే ఈ బీఆర్ఎస్ ఎల్పీ ఉందో ఇది ఒక
శాసనపక్షంగా ఏర్పడి వీళ్ళు ఆ సిఎల్పిలోకి విలీనం విలీనం అవడానికి చేయాలి. ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా ఇంకొక వికెట్ పడింది అనుకోండి, 26 కాకుండా 27 అయింది అనుకోండి, అప్పుడు ఆ ప్రత్యేక హోదా కూడా బీఆర్ఎస్కి లేకుండా పోతుంది. ప్రతిపక్ష హోదా ఏదైతే ఉందో ఆ, మా దానికి అర్హులు అవ్వరు. అవును, ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది. సో ఏదేమైనా ఇదంతా కూడా స్వయం కుట్రరాధం. రెండోది కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోకపోతే బీజేపీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ బీజేపీ వైపు వీళ్ళు అవుతే రేపు పొద్దున కొన్ని కారణాల వలన మళ్ళీ వాళ్ళకి ఏదన్నా పుంజుకుంటారేమో అని తెలంగాణలో ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి కూడా ముప్పు వచ్చే సూచన ఉంది కాబట్టి ఆ బీజేపీ కంటే ముందు వీళ్ళే ఒక 2 అడుగులు ముందుకేసి సో వీళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో ఇప్పటికీ కూడా కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ హరీష్ రావులో కానీ మార్పు రాలేదు. సో ఎంత జరుగుతుంది, పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా వలస వెళ్ళిపోతున్నారు. దీన్ని ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని నింపాలి, ఏ విధంగా పార్టీని పటిష్టం చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడంటే మాకు ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేసి ఎలా ఓడిపోయాడు, లేకపోతే కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఇప్పటికీ కూడా వాళ్ళు రియాలిటీని వదిలిపెట్టి ఇంకా కూడా ఇటు రేవంత్ని కానీ అటు చంద్రబాబు నాయుడు గారిని కూడా హేళన చేస్తూ ఏదో విధంగా వాళ్ళు కాలాన్ని గడుస్తున్నారు. అదే విధంగా ఇంటి ఆడపడుచు పాపం అక్కడ తీహార్ జైల్లో మగ్గిపోతుంది. ఆవిడని పట్టించుకున్నట్టు కూడా కనపట్లేదు, ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నట్టు కూడా తెలియట్లేదు. ఆవిడని ఏ విధంగా బయటకు తీసుకురావాలి, అసలు ఏంటి అన్న ఆలోచన లేదు. బహుశా ఆవిడ లోపల ఉంటే ఏదైనా మనకు పార్టీకి లబ్ధి జరుగుతుందనో, లేకపోతే పార్టీకి సానుభూతి వస్తుందని ఆలోచిస్తున్నారో, లేకపోతే అయ్యో మన ఇంటి ఆడపడిచే అనవసరంగా మగ్గిపోతుంది పాపం ఆడబిడ్డ అక్కడ అనవసరంగా జైల్లో ఏం తిప్పలు పడుతుందో, ఏం బాధలు పడుతుందో అనే ఆలోచన లేకుండా ఇంకా కూడా వీళ్ళు రకరకాలుగా ట్వీట్లు చేస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఇంకా కూడా వీళ్ళ కుటిల నీతిని బహిర్గతం చేసుకుంటున్నారు. సో ఏదేమైనా డెఫినెట్గా వచ్చే ఈ దరిదాపులన్నీ కూడా గడ్డు కాలమే. అంటే 5 సంవత్సరాల్లో ఇంకా మరింత కిందికి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ అంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే 30% ఎంతో ఓటు బ్యాంక్ వచ్చింది, 38% ఓటు బ్యాంక్ ఉండేది. ఇప్పుడు మొత్తానికి అయితే తను తగ్గిపోతూ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే సిటీ వైజ్ గా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ బాట పట్టారు, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు ఉన్న మిగతా వాళ్ళు కూడా పోతే ఇంకా బీఆర్ఎస్ ఉనికి అనేది కష్టమే. తెలంగాణ రేపు పొద్దున స్థానిక ఎలక్షన్ లో కూడా వీళ్ళకి ఆ ప్రాతినిధ్యం లేకుండా అయిపోతుందమ్మా. మరి కేడర్ అంతా వెళ్ళిపోతుంది, నాయకులు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో ఇది ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు ఆ రోజున ఏదో జనాలు ఈ మాయ మాటలు నమ్మి ఈ యొక్క కేసీఆర్ యొక్క ఈ ఎమోషనల్ ఏందో చూసి మాయలో పడి ఏదో అధికారం ఇచ్చారని అనిపిస్తుంది. కానీ ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిలాగా ఎక్కడా కూడా వీళ్ళ దగ్గర ఫైటింగ్ లక్షణం కనపట్ల. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఆయన ఏ విధంగా అధికారంలోకి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్పి అధికారం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా అయితే పార్టీని ఒక బంపర్ మెజార్టీతో అధికారంలోకి తెచ్చుకున్నాడని ఆ విధంగా ఒక రాజకీయ చతురత కానీ ఆ చాణక్యత కానీ ఆ యొక్క పార్టీ కేడర్ని ఏ విధంగా కాపాడుకోవాలి, నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా పాలకపక్షం మీద పోటీ చేయాలనే ఒక లక్ష్యం, ఆ కార్యాచరణ ఏమీ కూడా వీళ్ళలో కనపట్ల. సో బహుశా ఇదేంటంటే ఒక గాలివాటుగా అధికారంలోకి వచ్చింది, ఆ గాలివాటుగా ఏదో చెప్తారు కదా అధికారం కోల్పోతుంది అన్నట్టుగానే ఉంది. కానీ మళ్ళీ లేచి నిలబడుతుంది లేకపోతే అధికారం దిశగా అడుగులేస్తుంది అన్నది ఎక్కడ కూడా కనపట్ల. ఎందుకంటే ఆ దిశగా ఎక్కడ కూడా వీళ్ళ యాక్షన్స్ కానీ వీళ్ళ మాటలు కానీ చేతలు కూడా లేదు. ఏదేమైనా మనకి క్లియర్గా ఏమర్థం అవుతుందంటే అమ్మా, బరిలో అయితే ఇప్పుడున్న ఈ యొక్క రాజకీయ పోరాటంలో తెలంగాణలో ఎస్పెషల్లీ బీఆర్ఎస్ అనేది స్థానాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్కి అవకాశాలు కనపట్లేదు, బాగా సన్నగిల్లిపోయినాయి అవకాశాలు. సో ఇక రాబోయే ఎలక్షన్లో బీజేపీకి కాంగ్రెస్కి మాత్రమే పోటీ అన్నట్టుగానే ఉంది, ఆ దిశగానే వాళ్ళు పోటీ పడతా ఉన్నారు. సో బీఆర్ఎస్ పూర్తిగా వెనకబడిపోయింది. బీఆర్ఎస్కి ఎక్కడ కనుచూపు మేరలో కూడా ఒక బెటర్మెంట్ కానీ ఒక ఫ్యూచర్ కానీ కనిపించట్లేదు.